అందరికీ ఓం నమ శివాయ. ఈ ప్రేమ పక్షులది మొత్తం చెప్పలేను, కానీ మధ్య మధ్యలో కొంచెం కొంచెం షార్ట్ కట్ చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోండి. అంటే 20 సంవత్సరాల అబ్బాయి 45 సంవత్సరాల ఆంటీ, అంటే 20 ఇయర్స్ అబ్బాయి 45 ఇయర్స్ ఆంటీని అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. ఇది లవ్ కాదు, కొవ్వు అనమాట. ప్రేమ ప్రేమ గుడ్డిదంటే నేను నమ్మలేను. ఇలాంటి వాళ్ళని చూసి నమ్మొచ్చు, ఈజీగా నమ్మొచ్చు కళ్ళు మూసుకొని, ఎలాంటి డౌట్ లేదనమాట. అయితే తల్లి వయసు అనమాట, తల్లి వయసు ఆమెని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. ఎంత ఒళ్ళు కొవ్వెక్కిందో మీరు ఆలోచించాలి. అయితే ఈ ఆంటీకి ఫస్టే మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అలా ఆయన కొట్టేవాడంట, తిట్టేవాడంట, తాగేసి ఎప్పుడు 24 గంటలు తాగేవాడంట, ఇంట్లో టార్చర్ పెట్టేవాడంట, 1 రూపాయి ఇచ్చేవాడు కూడా కాదంట, ఆ పిల్లలను కూడా ఇబ్బంది పెట్టేవాడంట. ఐ థింక్ ఈ ఆంటీ అయితే భరిస్తూ ఉందంట. ఆ టైంలోనే ఈ అబ్బాయి పరిచయమైందంట. అప్పుడు ఈ అబ్బాయితో ఈమె ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటే, ఆ అబ్బాయి పెద్ద జాలి గుణం అన్నమాట. ఆయన గుండెలో చాలా ప్లేస్ ఉందన్నమాట. ఆంటీ నువ్వు నా దగ్గరికి వచ్చేసే, నిన్ను బాగా చూసుకుంటాను అనేసి కొన్ని రోజుల తర్వాత ఆంటీకి అయితే చెప్పిండంట. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు మరో జీవితం ఇస్తాను, హ్యాపీగా చూసుకుంటాను అని చెప్తే, ఈ ఆంటీ కూడా రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగురుకుంటూ పోయిందనమాట ఆ అబ్బాయి దగ్గరికి. అంటే ఆ అంకుల్కి ఆ పిల్లల్ని వదిలేసి వాళ్ళకు విడాకులు ఇచ్చి, పిల్లలు కూడా నాకు వద్దు అని చెప్పేసి గాలిలో ఎగిరిన పక్షిలాగా ఆ అబ్బాయి దగ్గరికి అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఎగిరిపోయి ఆ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకున్నది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసినాక ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎంత ఏడ్చిరంటే చచ్చిపోయారు. ఇంకా వాళ్ళు అంతగా అంటే బతికున్నా చచ్చినట్టే లెక్కని అంత ఏడ్చి అంత బాధపడ్డారు. ఏంద్రా నువ్వు ఇలాంటి పని చేసావు, నాకున్నది ఒక్కటే కొడుకురా, నిన్ను మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా, నేను ఎంతో మంచిగా పెంచుకున్నాను, నీ మీద చాలా ఆశలు ఉన్నాయి, మాకు నువ్వు పెట్టకపోయినా సరే, మమ్మల్ని పోషించకపోయినా సరే, నీ జీవితం బాగుంటే చాలు అనుకున్నావు, పోయి ఇలాంటి దాన్ని చేసుకున్నావేంద్రా, నా వయసు తల్లి లాంటి దాన్ని చేసుకున్నావురా, పాపం తలుగుతుందిరా నీకు, ఎందుకు ఇలాంటి పని చేసావు, ప్రపంచంలో అమ్మాయిలు దొరకలేదారా, నువ్వు ఏ అమ్మాయినైనా తీసుకొచ్చుకోరా, నేను పెళ్లి చేసిస్తాను, ఆమెను వదిలేయి, వద్దురా, ఆమె పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారంటున్నావు, ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నావు, అలాగే అలా పిల్లల జీవితం నాశనం చేస్తున్నావు, నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించండిరా, చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని తూతూ అని ఉంచుతున్నారా, ఎలా పెంచారమ్మా నీ కొడుకుని, వానికి సిగ్గు శరం పెట్టలేదా, తల్లి వయసు దాన్ని పెళ్లి చేసుకొని ఊర్లో తిరుక్కుంటా ఊరేగుతున్నాడు, వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని ప్రతి ఒక్కరు మమ్మల్ని తిడుతున్నారు, ఎవ్వరు ముందల కూడా మేము తలెత్తుకోలేకపోతున్నాం, సిగ్గుతో మేము చచ్చిపోతున్నాం రా, నిన్ను కని మేము పాపం చేసామారా, నువ్వే చెప్పు, నిన్ను ఎంత ప్రేమగా చూసాము, నువ్వారా మాకు ఇలాంటి అవమానాలు తీసుకొస్తున్నావు, ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు మంచిగా చూస్తారు, కానీ నువ్వేంద్రా ఇలా మాకు చెడ్డ పేరు తెస్తున్నావు, మా జీవితం ఎట్లనన్నా ఉండనురా, నీ జీవితం బాగుంటే చాలు అనుకున్నాము, కానీ పోయి దీన్ని చేసుకున్నావు, వద్దురా, నా మాట వినరా, వదిలేయరా అని చెప్తే కూడా అస్సలు వినలేదు, చేయలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆమెతో అయితే కాపురం అయితే స్టార్ట్ చేసేసినాడు. అసలు ఆమెతో ఎలా కాపురం చేస్తాడో వీనికే తెలియాలి. నిజంగా అండి, కళ్ళు మూసుకొని లేక లవ్ చేస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో తెలియదు, కానీ దాని లవ్వే కాదు, కొవ్వు. ఏమన్నా కామన్ సెన్స్ ఉండాలి, చేసే పనులకు అర్థం ఉండాలి. రోజుకు కొంతమంది ఇలా దిగజారిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళకి వచ్చినట్టు వీళ్ళు ఊరేగుతున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏం నేర్చుకోవాలి, పిల్లలు ఏం నేర్చుకుంటారో కూడా అర్థం కావట్లేదు. ఒక్కరి వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. ఏం ఆలోచిస్తారో, ఈ బుర్రలలో ఏముంటుందో వాళ్ళకి, కానీ ఇంత కూడా బుద్ధి లేకుండా ఇలాంటి పనికి మాలిన పనులు అయితే చేస్తున్నారు. అసలు ఎంత రాంగు. ఆమెను 25 ఇయర్స్ ఎక్కువ అనమాట అబ్బాయి కన్నా. అలాంటి ఆమెను పెళ్లి చేసుకోవడం ఎంత రాంగ్, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పనికి మాలిన పనులు అయితే చేయొద్దు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు మనల్ని ఎంతో ఆశతో పెంచుతారు, కంటారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు మంచి చేయకపోయినా సరే, కానీ మీరు మంచిగా ఉండి వాళ్ళకు మంచి పేరు తెస్తే అంతకన్నా మించింది వాళ్ళకి ఇంకోటి ఉండదు. ఇలా ఏడిపించకండి పోయే టైంలో వాళ్ళని. దయచేసి మిమ్మల్ని కన్నందుకు హ్యాపీగా చూసుకోండి, అంతేకాని ఇలా ఏడిపించు సంపొద్దు వాళ్ళని. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది అయితే ఇదే. తల్లి వయసు ఉన్న వాళ్ళని తల్లితో సమానంగానే చూడాలి, అంతేగాని ఇలా ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టయితే చేసి పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు. ప్లీజ్ మీ జీవితాలు నాశనం చేసుకోకండి, పక్కన వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి.